హాయ్ హాయ్. హాయ్ హాయ్. హాయ్, దిస్ ఈస్ మోటోవట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ నేను బెంగళూరుకి ఎందుకు వచ్చానంటే 3 months ముందు జాయిన్ అయ్యాను. 2.5 months అయింది వచ్చి. సో నేను ఇక్కడ ఆఫీస్లో కంపెనీలో జాయిన్ అయ్యాను. నేను చేసే కంపెనీ ఏంటో అన్నీ చెప్తాను. ప్రస్తుతానికైతే ఇది మా రోడ్డు. నేను ఎందుకు నైట్ లాక్ చేస్తున్నానంటే బెంగళూరు గురించి తెలిసిందే కదా, అస్సలు ట్రాఫిక్ ఉండదు మార్నింగ్. అండ్ మీరు ఎంత వెళ్ళిపోవచ్చు అంటే 1 kilometer 5 kilometersని 5 kilometers 5 minutesలో వెళ్ళిపోవచ్చు. జస్ట్ అంతే. బెంగళూరులో 5 kilometers మీరు 5 minutesలో వెళ్ళిపోవచ్చు. అంత ఈజీగా వెళ్ళిపోవచ్చు, అంత తక్కువ ట్రాఫిక్ ఉంటుంది. నేను అందుకే నైట్ వస్తాను అనమాట బయటికి వ్లాగింగ్ చేసుకోవడానికి. కానీ ఏదైనా సరే నైటే వస్తాను, ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కదా నైట్. సో నైట్ వస్తాను. నైట్ కూడా తక్కువ ట్రాఫిక్ ఉంటుంది. నైట్ మీడియం ట్రాఫిక్ అనమాట. సో నైట్ వస్తాను. పొద్దున కన్నా నైట్ బెస్ట్ కదా, కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. సో జనాలు నా దాంట్లో కనిపిస్తారని. నైట్ టైం ఇప్పుడు వచ్చేసి 11:15 అవుతుంది. ఇక్కడ నా ఎంట్రన్స్ నేను ఫస్ట్ మార్తల్లిలో ఎంట్రన్స్, నా ఫస్ట్ ఎంట్రన్స్. ఇంకా చూసారా, నైట్ కొంచెం తక్కువ ట్రాఫిక్ ఉంటుంది అంతే. ఇప్పుడు టైం 11:15 అవుతుంది కదా, కొంచెం ట్రాఫిక్ అంతే, మీడియం ట్రాఫిక్. దట్స్ వై నేను నైట్ వస్తున్నాను. ఇది కుందనహల్లి గేట్ అనమాట. నేను ఉండేది కుందనహల్లి విలేజ్. కుందనహల్లి విలేజ్ ఇది గేట్. సో ఇప్పుడు అర్థమైంది కదా నేను నైట్ ఎందుకు బ్లాక్ చేస్తాను. సో అది మ్యాటర్. మా ఆఫీస్ సైడ్ చూపిస్తాను. ఇప్పుడు నేను వెళ్ళే ఆఫీస్ డైలీ రూట్ ఇదే. ఫస్ట్ ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఇదే బ్రిడ్జ్ అంటే మార్తల్లికి వెళ్ళే బ్రిడ్జ్. ఆ మార్తల్లి బ్రిడ్జ్ పొద్దున్న ఎంత అస్సలు ట్రాఫిక్కే ఉండదు, అస్సలు ఉండదు. మీరు అసలు ఒక్కసారి సిగ్నల్ పడలేదనుకోండి 5 to 10 minutesలో ఈజీగా వెళ్ళిపోవచ్చు తెలుసా. అంత అస్సలు ఏమి ఉండదు ట్రాఫిక్, అంత బాగుంటుంది. ఇక్కడ నుంచి మా ఆఫీస్ 7 kilometers, నేనేమో జస్ట్ 7 minutesలో వెళ్ళిపోతాను. అంత బాగుంటుంది. మార్నింగ్ ఈజీగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నేను డైలీ వెళ్ళే రూట్ ఇది. ఇక్కడ క్యాబ్స్ వాళ్ళు, ఆటో వాళ్ళు చాలా మంచి వాళ్ళు. చాలా రూల్స్ చాలా బాగా ఫాలో చేస్తారు. రూల్స్ తెలుసా. అసలు అటు ఇటు అస్సలు అడ్డం తిప్పరు. పక్కకి వెళ్తే సిగ్నల్ వేయడం, ఆపినప్పుడు సిగ్నల్ వేయడం, అన్నీ చేస్తారు తెలుసా. అదే నాకు నచ్చింది బెంగళూరులో. ఐ లవ్ బెంగళూరు బికాస్ ఆఫ్ ఆటోస్ అండ్ క్యాబ్స్. ఐ లవ్ బెంగళూరు. అండ్ ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు అసలు ఏమనరు తెలుసా. మీరు హెల్మెట్ పెట్టుకోకపోయినా మిమ్మల్ని ఏమనరు, అసలు ఏం చేయరు. రోడ్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. దట్స్ వై ఐ లవ్ బెంగళూరు. అందుకే ఇక్కడ ఉంటున్నాను. అండ్ నా ఆఫీస్ వచ్చేసి ఇప్పుడు చెప్తాను నా ఆఫీస్ గురించి. నా ఆఫీస్ రోడ్కి వెళ్దామండి. అక్కడ సిగ్నల్ అనమాట. మార్నింగ్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతారు. నైట్ కాబట్టి నాకు కొంచెం ఎంత ట్రాఫిక్ ఉంది, లేకపోతే ఈజీగా వెళ్ళిపోదును. సో స్ట్రైట్గా వెళ్తే అవేవో వస్తాయి, కానీ ఇప్పుడు లెఫ్ట్ గురించి మాట్లాడతాను. లెఫ్ట్ గురించి వస్తే కాడు బేసిన హల్లి అవన్నీ వస్తాయి. మా ఆఫీస్ ఉండేది ఎక్కువ స్పేస్. అది ఇక్కడ నుంచి 6 kilometers అనుకుంటా. ఇది మార్తల్లి. నేను ఫస్ట్ ఉండింది ఇక్కడే మార్తల్లిలోనే. సో ఐమ్ గ్లాడ్ ఇదంతా రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవుతుంది. సో నేను ఫస్ట్ ఆ రోడ్ ఎక్కేస్తే మనం ఫాస్ట్గా వెళ్ళచ్చు అనమాట కొంచెం. అండ్ ఇది సర్వీస్ రోడ్. ఈ సర్వీస్ రోడ్లో మార్నింగ్ అస్సలు ఎవరో ఆపోజిట్ వేలో అస్సలు రారు. నైట్ వస్తారు అనుకో, మార్నింగ్స్ అస్సలు రారు. ఆ రోడ్డు వెళ్దాం అనుకుంటే మూస్తారు. మార్నింగ్స్ అయితే అస్సలు రారు. ఐఎమ్ సారీ, నేను ఇలా తీసుకోవాల్సి వస్తుంది దారి. ఎందుకంటే ఇంకా మళ్ళీ ఫ్రంట్ వరకు అస్సలు ఉండదు. రాంగ్ రూట్లో వస్తానే ఉండరు, అస్సలు రాంగ్ రూట్లో అస్సలు రారు. సో అందుకనే ఇటు తీసుకున్నాను. ఇది మార్తల్లి. నేను ఫస్ట్ 1 month ఇక్కడే ఉన్నా. నా రూమ్ కూడా చాలా నచ్చింది. అంటే ఇది నిజం చెప్తాను, సర్కాస్టిక్ కాదు, ఇది నిజం. అండ్ మా ఆఫీస్కి వెళ్ళే రూట్ చూపిస్తాను ఇప్పుడు. ఇది డైలీ నేను ఆఫీస్కి వెళ్ళే రూట్. మార్నింగ్ అస్సలు ట్రాఫిక్ ఉండదు, ఇలాగే వెళ్ళిపోవచ్చు చాలా ఈజీగా.
మా ఆఫీస్ చూపిస్తా. అండ్ నా ఆఫీస్ గురించి చెప్తున్నాను కదా, నా ఆఫీస్ ఏంటంటే నేను నాన్ ఐటీలో జాయిన్ అయ్యాను, అది మెన్షన్ చేశాను కదా. సో నాన్ ఐటీలో అయితే జాయిన్ అయ్యాను. నాన్ ఐటీ అంటే మేము చేసే పని ఏంటంటే డోర్ డాష్ అనేది ఉంటుంది కదా అమెరికాలో, అంటే ఇక్కడ మనకి స్విగ్గీ అలాగో అక్కడ డోర్ డాష్ అలాగా వాళ్ళకి సపోర్ట్ అందించడం. అంటే కస్టమర్స్కి ఏమన్నా అంటే అటు సైడ్ ఏమన్నా అమెరికన్ క్లయింట్స్కి ఏవైతే సపోర్ట్ వస్తుందో, అంటే వాళ్ళు ఫుడ్ డెలివరీలో ఏమన్నా ఇబ్బంది పెడితే మేమే సాల్వ్ చేస్తాం దాన్ని. సో వీఆర్ అమెరికన్ క్లయింట్ రిప్రజెంటేటివ్స్. మాకు వాళ్ళందరూ క్లయింట్సే, వాళ్ళు మమ్మల్ని రోజు బూతులు తిడతారు, అన్నీ తిడతారు. అండ్ ఫన్ ఫ్యాక్ట్ ఐరనీ ఏంటంటే ఆ జాబ్ నేను వదిలేసి 1 వీక్ అవుతుంది. ఎందుకంటే శాలరీ మంచి శాలరీ, బోనస్ అవన్నీ కలిపి 30,000 కొట్టచ్చు. కంపెనీ డిస్క్లోజ్ చెయ్యనులే, కంపెనీ పేరు చెప్పను ఈ వీడియోలో, జస్ట్ చెప్తున్నాను అంతే. మంచి కంపెనీ, 9 hours వర్క్ చేయాలి. కొద్ద కదల్చడానికి దోలు తీరిపోద్ది. నాకు అప్పుడు భయం వేసింది, వడ్డీ అమ్మ మనకి పేషెన్సీ తక్కువ, అలాంటి 9 hours అలా కూర్చోవాలరా బాబు అని. ఫస్ట్ 2 hours బాగానే చేశాను. ఫస్ట్ 1 month బాగానే చేశాను. తర్వాతే వడ్డీ అమ్మ వచ్చిందిరా నాయన నొప్పి, తల్ల పోట్లు వచ్చినాయి ఆ క్లయింట్స్ తిట్టే బూతులకి. ఆఫ్రికన్స్ ఉంటారు, నిగాస్, అదే నో రెసిస్ట్, ఆఫ్రికన్స్ బ్లాక్ పీపుల్ ఉంటారు కదా, బ్లాక్ పీపుల్, వాళ్ళ స్లాంగ్ అర్థం చేసుకోవడానికి చచ్చిపోయాను. కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు ఇంగ్లీష్ వచ్చింది జాయిన్ అవ్వగానే. జాయిన్ అవ్వడం లేదు, ఇంగ్లీష్ వచ్చింది. ఒరే అంటే మై ఇంగ్లీష్ ఈజ్ గుడ్, యూనో, టేక్ మై ఇంగ్లీష్ ఈజ్ వెరీ గుడ్ because in that company I learned up to I learned within 2 months very good English, and I absconded my company because there is no what is this there is no the manager is fucking me from top to bottom. That's why I absconded from that company. I have worked for 2 months and I absconded, and he gave me a report that you skipped the company and you won't get experience letter from the next company onwards. So I said okay, keep it in your ass. Then he said okay, fuck off. Then I fucked off from the company, and today I wanted to join in another company, but there are no places in IT. So please search me an IT job, and if people who are having referrals ma koncham please ma see any referrals are there for me, so I will join in your company, or else cheppakodu, because I don't want stress and at all. I have wasted my 1 year of precious life, so I don't want to waste another 1 year. So please ma, అది నా జాబ్ కష్టాలు. నా ఇంగ్లీష్ బాగుందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు సరదాగా ట్రై చేసింది. సో ఇది బెల్లందూరు, అది ఐక్ స్పేస్, లెఫ్ట్ సైడ్ మా కంపెనీ. ఇందాక లెఫ్ట్ టర్నింగ్ తీసుకున్నాను కదా, అక్కడే మా కంపెనీ. ఇది బెల్లందూరుకి అయితే వచ్చాను. రైట్ తిరిగితే బెల్లందూరు, స్ట్రైట్ తిరిగితే హైవే ఉంటుంది. మరి బాగుంటుందో లేదో అంటే నాకు తెలీదు. సరదాగా ఒకసారి వేద్దామా రాయేమన్నా? చెప్పండి ఏమన్నా రాయేద్దామా? వద్దులే, ఫ్రంట్కి వెళ్ళిపోదాం. రాయలు అయ్యేం వద్దు, ఫ్రంట్కి వెళ్ళిపోదాం. సో దట్ ఈస్ వాట్ మై కంపెనీ అండ్ దట్ ఆల్. I hope you enjoyed that short video of mine, my company and my representatives of American. I am a representative of American clients and I have done well. Okay ma, Kannada slang gottu vastunda estu Kannada నేర్చుకుంటున్నాను. కన్నడ బెంగళూరుకి వచ్చాక కన్నడ నేర్చుకోమన్నారు కదా, సో నేర్చుకున్నాను అనమాట. కానీ అన్ని కన్నడ బూత్లే వచ్చినాయి. ఆఫీస్లో అలాంటి వాళ్ళు తగిలేరు నాకు. ఫస్ట్ 2 months కన్నడ బూత్లో నేర్పించారు. ఏమన్నా అంటే తిక్కముచ్చుకో, ఇంకా చాలా నేర్పించారు. కానీ ప్రస్తుతానికి ఒడి అమ్మ ఇక్కడ ఆపుతా ఉంటారా. కానీ ఇవన్నీ చిన్న అన్నమాట. సో సిల్లి అన్నీ మనం నేర్చుకుంటున్నాం. సో వాట్ షుడ్ వి డూ? సో అది నేను కన్నడలో ఉండి చేసి పీకింది, కర్ణాటకలో ఉండి పీకింది. అండ్ చిక్బల్లాపూర్ అదన్నీ వీడియోస్ వెళ్ళాను. ఇక్కడ పాపప్ పైన నోటిఫికేషన్ వస్తుంది, అది చూసి కొంచెం వీడియో చూడండి.
అండ్ ఇది నేను ఫన్నీగా నా ఆఫీస్ గురించి, నా ఆఫీస్ విషయాలు, నాలో ఉండే మాటలన్నీ బయట పెడదామనే, నాలో ఉండే మాటలు బయట పెడదామనే వీడియో. క్యాబులు చాలా మంచిగా, చాలా బాగా నడుపుతారు తెలుసు. ఇక్కడ నా ఆఫీస్ గురించి ఇలా సర్కాస్టిక్ వేలో చెప్దామని, ఎందుకంటే నా ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకుంటున్నాను. అండ్ ఇది నా బెంగళూరు డైరీస్. ఇంకా చాలా చాలా ఉన్నాయి నా ఆఫీస్ విషయాలు, నా పర్సనల్ విషయాలు. కానీ ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తేనే మంచిది. ఐ హోప్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా ఛానల్ 2K రీచ్లో ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. అండ్ మీరు ఎలాగా నన్ను సపోర్ట్ చేస్తున్నారో ఇట్ మీన్స్ ఎ లాట్. ఐ ట్రూలీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ నా ఇన్స్టా కొంచెం ల్యాగ్, అంటే ఇప్పుడు నా ఫ్యూచర్ నేను ఏం చేస్తానో నాకే తెలీదు, నా డిసిషన్స్ ఎలాగ ఉంటాయో నాకే తెలీదు. సో నా డిసిషన్స్ అబ్నార్మల్గా ఉండకూడదని ట్రై చేస్తున్నాను, కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇది మంచి ప్లేస్. సో కెమెరా పైన పెడదాం.